హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషర్స్ బాయ్స్. ఈరోజు మనం కుర్మా ఎలా చేయాలో చూసేసుకున్నాం. కుర్మా అంటే ఏదో కర్మలా ఫీల్ అవ్వకండి, అది చాలా ఈజీ రెసిపీ. కుర్మాని మనం సరవణ భవల్ స్టైల్లో చేసుకున్నాం. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. సో ఈరోజు చూసేద్దాము. ఫస్ట్ శనగపప్పు, దాని తర్వాత పచ్చిమిరపకాయ, కొబ్బరి, నువ్వులు, సోంపు, తెల్లగడ్డ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేయడమే ఫస్ట్ స్టెప్. ఇదే మనకు కావాల్సిన సీక్రెట్ రెసిపీ ఈ రెసిపీకి. సో నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. దీంట్లో నూనె పోసుకొనేసి దాని తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా, మీరు కావాల్సిన బిర్యానీ, కొంతమంది బిర్యానీ థింగ్స్ స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. కానీ పట్టా, లవంగం, బిర్యానీ ఆకు ఇలాగ ఏది మీకు నచ్చుతుందో అది వేసేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ బాగా ఉడికిపోయిన తర్వాత టమాటోస్ బాగా ఉడికిపోయిన తర్వాత క్యారెట్, బీన్స్, పొటాటో వేసాను. మీకు కావాలంటే ఇంకేమైనా కూడా యాడ్ చేసేసుకోండి వెజిటేబుల్స్. బట్ వెజిటేబుల్స్ తినే ముందు దాంట్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ ప్రాపర్గా తెలుసుకొని తినండి. ఎందుకు ఈ మాట అంటున్నాను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఇది ఉడికిపోయిన తర్వాత కరివేపాకు, తర్వాత మనకు కావాల్సినవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఎందుకు అన్నాను అంటే గాయిట్రోజన్స్ అని కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్. ఈ రెండు మనకి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అవి కొంచెం తగ్గించి తింటే మన హెల్త్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. కూడదు అని తింటే హైపోథైరాయిడిజం వస్తుంది. అలా కాకుండా మీరు ఒక వీక్లో వన్స్ ఒక కాలీఫ్లవర్, అందుకే అంటారు గోబీ ఎక్కువ తినద్దు అని, బికాస్ ఇట్ ఈజ్ ఏ గాయిట్రోజన్ అంటే థైరాయిడ్ని కాజ్ చేస్తుంది. మనకు అందరికీ తెలిసిందే థైరాయిడ్ అనేది ఇప్పుడు ఎంత ప్రివలెంట్గా ఉందో. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ వస్తే థైరాయిడ్తో ఆగుదా, థైరాయిడ్ ఎక్కువైతే హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ డయాబెటీస్ అంటే షుగర్కి ప్లేస్ అనమాట. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. కాలీఫ్లవర్, క్యాబేజ్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఇంకా అన్ని వెజిటబుల్స్ మీకు నచ్చినట్టు తినచ్చు. సో ఇప్పుడు మన రెసిపీకి వెళ్ళిపోదాము. ఇంకా మనం వేసుకున్న కూరగాయలన్నీ ఉడకపెట్టాలి. అవి ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసేసి వాటర్ వేసేసి ఉడకపెడదాము. ఈ లోపల ఇంకొంచెం మాట్లాడుకుందాం. థైరాయిడ్ అంటే ఇప్పుడు థైరాయిడ్ వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఉంటుంది. మాలిగ్నెంట్ ఉంటుంది, బినైన్ ఉంటుంది. మాలిగ్నెంట్, బినైన్ డిఫరెంట్ ఏంటంటే మాలిగ్నెంట్ అంటే మనం క్యాన్సర్ అంటాం కదా, దాన్ని మాలిగ్నెంట్ అంటాం. బినైన్ అంటే అది క్యాన్సర్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్స్ని బినైన్ అంటాం. మీరు రిపోర్ట్స్లో చూసుంటారు బినైన్, మాలిగ్నెంట్ అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా బినైన్ అంటే ఏంటి, మాలిగ్నెంట్ అంటే ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో మనకు వచ్చి అన్ని థైరాయిడ్ మాలిగ్నెంట్ కాదు. మెజారిటీ ఇప్పుడు హైపోథైరాయిడం వస్తుంది, అది కంట్రోల్ కూడా వస్తుంది. మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి థైరాయిడ్ వస్తే అంటే, మనం సిమ్టమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మన కూర ఉడికిపోతుంది, వీలైతే లాస్ట్లో చెప్తాను దాని గురించి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒక పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని కలుపుకొని ఇంకా దాన్ని ఉడకపెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే. సో ఇప్పుడు మనం రెసిపీ అయిపోయింది కాబట్టి మనం థైరాయిడ్ సిమ్టమ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ హైపోథైరాయిడిజం, మనం మ్యాక్సిమం ఫస్ట్ వెయిట్ గెయిన్ అవుతాం. ఆకలి అనేది సరిగ్గా ఉండదు, కానీ కూడా మనం వెయిట్ పెరుగుతూ వస్తాము. అదే కాకుండా ఇంకా చలి అంటేనే కొంచెం మనకు నచ్చకుండా ఉంటుంది. కాళ్ళల్లో వాపులు